హాయ్ అందరికీ నమస్కారం. తెలంగాణలో మళ్ళీ జనసేన పార్టీ 2.0 ప్రారంభమవుతా ఉంది. తెలంగాణలో ముఖ్యంగా మొన్న జూన్ 2న పవన్ కళ్యాణ్ గారు నవనిర్మాణ సంకల్ప సభ పెట్టుకున్నారు. అయితే అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడడం, ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ మాట్లాడి ఈ పరిణామాలనే మనకు తెలిసినవి. అయితే ఇవాళ పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవం రేపు జరగబోతోంది. తెలంగాణ పార్టీ, తెలంగాణ జనసేన పార్టీ తెలంగాణ కార్యాలయం రేపు ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ గారు ఉన్నారు. రామ్ గారితో మాట్లాడదాం. అన్నా నమస్తే. నమస్తే. రామ్ గారు, గతంలో కూడా హైదరాబాద్లో ఒక ఆఫీస్ ఉండింది జనసేన పార్టీకి సంబంధించి. ఆ తర్వాత యాక్టివిటీస్ తగ్గాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆఫీస్ మళ్ళీ తీసుకుంటున్నారు. ఏంటి ఆ ఆఫీస్కి ఈ ఆఫీస్కి తేడా ఏంటి? సో ఇప్పుడు ఏమైనా ప్రత్యేకమైన లక్ష్యాలతోటి ఈ ఆఫీస్ రేపు ప్రారంభోత్సవం చేసుకుంటున్నారా? అంటే అండి, అక్కడ ఆఫీసు మెయిన్ రీజన్ ఏంటంటే, మనం అక్కడ ఆంధ్రాలో ఎలక్షన్స్ తర్వాత మనం అక్కడికి ఆఫీస్ షిఫ్ట్ చేయడం జరిగింది కదా. జరిగినప్పుడు ఇక్కడ పెద్ద యాక్టివిటీస్ ఏం జరగలేదు. అది కూడా ఏంటంటే, అక్కడ ఒక చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయింది ఆఫీస్లో. సో ఫైర్ యాక్సిడెంట్ అవ్వటం వల్ల మెయిన్ రీజన్ వల్ల దాన్ని ఖాళీ చేశాం. ఖాళీ చేసిన తర్వాత సరే కొన్ని రోజులు చూద్దాము, దాని తర్వాత ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాము. బట్ ఇవాళకి ఇవ్వలేదో మొన్న సభ క్యాన్సిల్ వల్ల చేస్తున్న ఉద్దేశం కాదు ఇది. యాక్చువల్గా మేము 1 year నుంచే పార్టీ ఆఫీసు మేము ఓన్గా ఒక ల్యాండ్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేసి చేద్దామని చూస్తున్నాం. బట్ కొన్ని కారణాల వల్ల అది వర్కౌట్ అవ్వలేదు. బట్ ఈ ప్లాన్ అనేది లాస్ట్ 6 months బట్టి ఉంది. 6 months బట్టి ఉంది. ఎందుకంటే తెలంగాణలో మొన్న జరిగిన ఎలక్షన్స్ కావచ్చు, కార్పొరేషన్ ఎలక్షన్స్, అప్పుడు గ్రామ పంచాయతీ వీట్లలో చాలామంది వాళ్ళకి వాళ్ళు ఓన్గా నించొని, మనకి ఒక సర్పంచ్ కలిసింది, ఒక ముగ్గురు ఎంతమంది ఉప సర్పంచులు, కొంతమంది వినేయడం జరిగింది. వాళ్ళేంటి, మనం ఏం చెప్పకుండా వాళ్ళకి పార్టీ మీద ఉన్న ప్రేమతో వాళ్ళు నించొని విన్ అయ్యి వచ్చారు. దాని తర్వాత మనం జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా మనం 332 మందికి బీఫామ్స్ ఇవ్వడం జరిగింది. సరే, గెలిపోవటంలో పక్క పెడితే ఒక 2 విన్ అయ్యాం. మనము ఒక 14 to 15 ప్లేస్లో సెకండ్ ఉన్నాము, 40 ప్లేస్లో థర్డ్ వచ్చాము. సో ఓటింగ్ పర్సంటేజ్ మనం ఎక్కడైతే పోటీ చేసామో అక్కడ ఓటింగ్ పర్సంటేజ్ తీసుకుంటే 6 to 8% ఓటింగ్ పర్సెంట్ వచ్చింది మనకి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని క్యాడర్ కూడా ఏంటంటే, ఇక్కడ మేము ఆల్మోస్ట్ 2014లో పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాం కాబట్టి, వాళ్ళు కూడా పార్టీని నమ్ముకున్న క్యాడర్ కాబట్టి వాళ్ళకు కూడా ఇక్కడ ఎలక్షన్స్లో పోటీ చేయాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంది. వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా మా పైన కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకొని, ప్లస్ ఇంకోటి ఏంటంటే, తెలంగాణ కూడా సార్ ఉద్దేశం కూడా ఏంటంటే, నేనేదో మధ్యలో వచ్చేసి ఒక స్టేట్లో జరుగుతున్న డెవలప్మెంట్ని డిస్టర్బ్ చేయదలుచుకోవట్లేదు. సో ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, వాళ్ళు చేసే పనులు చేస్తున్నప్పుడు మన అవసరం ఉన్నప్పుడే మనం అక్కడ మన వాయిస్ వినిపించడం ఆయన ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు అవసరం ఉందని ఉంది. ఎందుకంటే అవసరం కంపల్సరీగా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న ఇష్యూస్ కానీ, ఈ సామాజిక తెలంగాణ మనం ఏదైతే కోరుకున్నామో అదైతే రాలేదు అనేది క్లారిటీ ఉంది. మనకి మీరు చూసుకుంటే కూడా ఆ పోరాటంలో పాల్గొన్న ఏ ఫ్యామిలీస్కి న్యాయం జరగలేదు. ఇప్పుడు విద్యార్థులకు కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మన వాయిస్ ఇక్కడ వినిపించడం అనేది కంపల్సరీ. పార్టీ అవసరం ఉంది. అది కూడా చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు, ఇక్కడ జనసేన పార్టీ కంపల్సరీగా రావాలి. ఎందుకంటే ఆయన యాక్చువల్లీ ఆంధ్రలో మనకి పోస్ట్ తీసుకొని ఆయన ఎప్పుడైతే మనకు ఉప ముఖ్యమంత్రిగా స్టార్ట్ చేశారో గవర్నెన్స్, ఆయన చేసిన గవర్నెన్స్ కానీ, ఇప్పుడు ట్రైబల్ ఏరియాస్లో ఆయన చేసిన డెవలప్మెంట్ కానీ, ఇవన్నీ ప్లస్ యూత్ని ఆయన చేసిన ఎంకరేజ్మెంట్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడి నుంచి కూడా చాలా ఇంట్రెస్ట్ వచ్చింది మాకు. ఆ ఇంట్రెస్ట్ ఇప్పుడు పార్టీలో జాయిన్ అవ్వడానికి కానీ, పవన్ కళ్యాణ్ గారు రావాలి ఇక్కడ కూడా డెఫినెట్గా ఆయన దానివల్ల ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పుడు ఒక పార్టీ ఆఫీస్, అంటే పార్టీ ఆఫీస్ అని ఎందుకు ఉండాలంటే, ఒక క్యాడర్, ఒక కార్యకర్త అనేవాడికి ఒక అడ్రస్ కావాలి. ఏదైనా సమస్య ఉన్నప్పుడు వచ్చి చెప్పుకోవడానికి కానీ, దీనికి ఒక సమస్య ఉండాలి. ప్లస్ ఇక్కడ కూడా మేము ఒక గొంతు వినిపించాలి అంటే, మాకు ఆ సమస్యలు మా వారికి రావాలి అంటే ఒక అడ్రస్ కావాలి. సో దాని గురించి ఈరోజు మనం ఈ పార్టీ ఆఫీస్ అనేది ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. సో అంటే ఇప్పుడు కార్యాచరణ సంస్థల ఎన్నికల నుంచే, మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి, అక్కడి నుంచే కార్యాచరణ ఉంటుందా? ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఓకే, డెఫినెట్గా ఉంటుంది. అక్కడి నుంచే ఉంటుంది. మనకి రేపు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లో కూడా మేము 100% కంటెస్ట్ చేస్తాము. బట్ మెయిన్ ఎలక్షన్స్ టార్గెట్గానే మా ప్రతి ఒక్క మూవ్ ఉండబోతుంది. 2వ తారీఖు నిర్వహించాలనుకున్న సంకల్ప సభ అది అణిచేసే ఒక పరిస్థితి, బలవంతంగా దాన్ని అణిచేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. కానీ అంతే రీతిలో మీకు మద్దతు కూడా లభించినట్టుగా కనబడుతుంది కదా బయట నుంచి. ఒకళ్ళు రౌండ్ టేబుల్ సమావేశం నెగిటివ్గా పెడితే, ఇంకొకళ్ళు పాజిటివ్గా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం, ఇవన్నీ కూడా జనసేన పార్టీకి కాస్త మరింత ఉత్సాహాన్ని, ఊతాన్ని ఇచ్చాయి. 100%. ఎందుకంటే మనం ఆ రోజు నిజంగా కనుక సభ జరిగి ఉంటే, ఏదో ఆయన వచ్చేసి ఇక్కడ తెలంగాణ గురించి చెప్పి మనం కూడా పోటీలో ఉండబోతున్నాము, ఇక్కడ మన వాయిస్ వినిపించుకుని ఒక మామూలుగా జరిగి ఉండేది. బట్ వాళ్ళు ఎప్పుడైతే ఇక్కడ ఏదో మేము నవనిర్మాణ సభ అనగానే వాళ్ళు ఏదో ఊహించేసుకొని
దానికి అంటే ఇప్పుడు యాజ్ ఫర్ ద రూల్ ప్రకారం, డెమోక్రటిక్ రూల్ ప్రకారం ఇంటర్నల్ మీటింగ్స్కి పర్మిషన్ డిలే చేయడానికి లేదు. ఇది కంప్లీట్గా వాళ్ళ ఒక భయం, ఇక్కడ ఏదో జరగబోతుంది, మళ్ళీ వస్తే ఇక పార్టీలో స్ప్లిట్ అవుతాయి అని ఏదో ఇంట్రెస్ట్ చూసి భయపడ్డారు. అప్పుడు ఇండైరెక్ట్గా మాకు చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే మాకు అప్పుడు అర్థమైంది జనాల్లో ఎంత పాజిటివిటీ ఉంది, జనసేన ఎంత కోరుకుంటుంది అప్పుడు అర్థమైంది. ఇప్పుడు నెగిటివ్స్ ఉన్నారు, నెగిటివ్ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు సో కాల్డ్ పేటీఎం వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ తరపు నుంచి నెగిటివ్. బట్ మీరు కామన్ ఆడియన్స్, సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా పాజిటివ్ అయితే ఉంది. సో అది ఇంకా మాకు రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చింది. సో మన ఇక్కడ అవసరం ఉంది, కోరుకుంటున్నారు, డెఫినెట్గా ఉండాలని ఉత్సాహం అయితే వచ్చింది. ఇప్పుడు నిన్న వరంగల్కి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు. ఒక మంచి వరంగల్ ప్రజల నుంచి కూడా కాస్త మంచి ఒక మద్దతు లభించినట్టుగా కనపడుతుంది. రోడ్ల మీద అంతా కూడా పవన్ కళ్యాణ్ కోసం బారులు తీరారు. సో ఓవరాల్గా వరంగల్ పర్యటన మీద కొంతమంది చేస్తున్న కామెంట్స్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయం చేయడానికి వరంగల్కి వెళ్ళారు, ఒక పిల్లాడిని పరామర్శించడం అనే ఒక పేరుతోటి రాజకీయం చేయడానికి వెళ్ళారు, ఆయన నడిచెళ్లాల్సిన అవసరం ఏంటి, ఇలాంటి కామెంట్స్ అన్నీ చేస్తున్నారు. మీ స్పందన ఏంటి దాని మీద? అంటే వీళ్ళు అంటే వీళ్ళ గురించి మాట్లాడటానికి నాకు తెలిసి తెలుగు డిక్షనరీలో మాటలు కూడా లేవండి. ఎందుకంటే ఎంత దరిద్రమైన ఆలోచనలతో వీళ్ళు బతుకుతున్నారంటే, నడిచి వెళ్ళాడు అంటే అక్కడ కారు లేదు, చిన్న సందులోంచి పోవాలి. సో కారు ఆపుకొని నడిచే పోవాలి, వేరే లేదు. ఇంకొక ఆయన ఎవడో మాట్లాడుతాడు, కాంగ్రెస్ మినిస్టర్, ఇంటికి పిలిపించుకోవచ్చు కదా అంటాడు. నిజంగా ఆయనకి బుద్ధి ఉందో లేదో మనకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ బాబు ఇలా మూవ్ అయితేనే బోన్స్ విరిగిపోతాయి. అంటే అంత డెలికేట్స్ ఇచ్చి, ఇప్పుడు ఇలా పట్టుకుంటే కూడా వాళ్ళ ఫాదర్ ఇలా టచ్ ఇలా ఒత్తేసినా బోన్ విరిగిపోద్ది. అటువంటి ఒక వ్యక్తిని, ఆ బాబుని తీసుకొని 300 కిలోమీటర్లు ఇక్కడికి వస్తారండి. అంటే వీళ్ళకి కామన్ సెన్స్ ఉండాలి కదా. అంటే అది చూసిన తర్వాత నాకేమనిపించిందంటే అసలు వీళ్ళ గురించి మనం మాట్లాడటం కూడా వేస్ట్. మేము అందుకే రియాక్ట్ అవ్వలేదు. కామన్ పీపులే రియాక్ట్ అయ్యారు చాలామంది. నేను మీరు చూసుకుంటే సోషల్ మీడియాలో అతను మాట్లాడిన దానికి ఎన్ని కామెంట్స్ వచ్చాయంటే, బాబు ఇక మీరు చాలు మాకు, ఇంకా మిమ్మల్ని ఇంకా మా వల్ల కాదు భరించడం, ఇప్పటికే చాలా ఎక్కువ రోజులు భరించాము, మీలాంటి రాజకీయ నాయకులు వద్దని కామన్ ప్రజలు చెప్తున్నారు. ఎందుకంటే అది మినిమం కామన్ సెన్స్ అనేది. అంటే ప్రతిదాన్ని రాజకీయం చేయాలనుకుంటున్నారు వాళ్ళు, ప్రతిదాన్ని రాజకీయం చేయాలి, అది కరెక్ట్ కాదు. ఒక రకంగా ఇవన్నీ మా అదృష్టం, ఇవన్నీ జనాలు వింటున్నారు, ప్రజలు వింటున్నారు. వీళ్ళు ఎంత నీచ రాజకీయాలు చేస్తున్నారో వాళ్ళకి అర్థమైపోయింది. చిత్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎప్పుడైనా వాళ్ళ కార్యకర్తలు యాక్సిడెంట్ అయినప్పుడు అలాంటి వాళ్ళకి ఇళ్ళకి వెళ్ళారా పవన్ కళ్యాణ్? ఇలాంటివి అడుగుతున్నారు. ఎన్ని ఉన్నాయి, ఒకటి కాదు. నల్గొండ వెళ్ళాము, కోదాడు వెళ్ళాము, అమ్మాయి పేరేంటి అది ఎప్పుడు చైత్ర, కొత్తగూడెం, ఖమ్మం, ఇవన్నీ కనపట్లేదా? ఇప్పుడు ఈ సోకాళ్ళు మాట్లాడే వీళ్ళందరూ అంటున్నారు. దానికి మీరు అన్నట్టుగా మీరు మాట్లాడకపోయినా కింద కామెంట్ రూపంలో చాలా నీచంగా చెప్తున్నారు వాళ్ళకి సమాధానం. అవి వాళ్ళు చదువుకుంటే వాళ్ళు నిద్ర కూడా బోరు. ఎందుకంటే ఒక అతను ఎవరో కామెంట్ చేశాడు, రేపు ఇదే నీ ఫ్యామిలీలో ఒకరికి వస్తే నువ్వు ఇట్లే మాట్లాడతావా, ఆ పేరు నాని మాడుతున్నాడు ఎగేసుకుంటూ పోయావని, రేపు పేరు నాని కొడుకో కూతురుకో వస్తే ఇలా మాడతారా? అంటే వీళ్ళకి జనాలు అనేవాళ్ళు అలా యూజ్ చేసుకునే టాయ్స్ అంతేగాని నిజంగా వీళ్ళకి కావాల్సిన రెస్పాన్సిబిలిటీ లేదు వీళ్ళకి. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా చాలా పోరాటాల్లో పాల్గొన్నారు. ఈసారి కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంకేదైనా తెలంగాణలో ఇష్యూ వస్తే ఒక రామ్ తల్లూరి గారు కనపడతారా, కేవలం తెలంగాణ వాళ్ళకి పవన్ కళ్యాణ్ కూడా వచ్చి ఆందోళనలో పాల్గొంటాడా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇండియాలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా దానిపైన ఆయన కంపల్సరీగా రెస్పాండ్ అవుతారు. బట్ ఇక్కడ తెలంగాణలో మొట్టమొదటిగా తెలంగాణ నాయకులే రెస్పాండ్ అవుతారు, తెలంగాణ బిడ్డలే రెస్పాండ్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న నాయకులందరూ తెలంగాణ బిడ్డలు, వీళ్ళు ఇక్కడే పుట్టి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కూడా ఉన్నారు మా దగ్గర, వాళ్ళే రెస్పాండ్ అవుతారు. వాళ్ళ కాని అవసరం అనుకున్నప్పుడు డెఫినెట్గా ఆయన వస్తాడు. ఇక్కడే కాదు, ఏ రాష్ట్రానికైనా వెళ్తాడు. మనం మేము న్యూఢిల్లీలో మీటింగ్ పెట్టినప్పుడు కేరళ నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, అన్ని స్టేట్స్ నుంచి వచ్చారు కదా. సో డెఫినెట్గా ఈ విల్ రెస్పాండ్. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సార్ ఈ పోస్టరు. అంటే మీరు దీని ఒక థీమ్ వైజ్ డెవలప్ చేశారా ఏంటి? 98 నుంచి 2014, 24, 26 వరకు రూపొందించినట్టు ఏంటి ఈ రాష్ట్రం అంటే కళ్యాణ్ గారికి ఎంత ఇష్టం, యాక్చువల్గా ఇక్కడ పోరాట స్ఫూర్తి ఆయనకి ఎంత ఇష్టం, పార్టీ ఇక్కడే పుట్టింది. అసలు ఇక్కడ ఈ రాష్ట్రంతో తెలంగాణతో ఆయనకున్న అనుబంధాన్ని చూపించడం కోసం ఫస్ట్ 98లో అసలు ఆయనకు అప్పుడు పొలిటికల్ ఇంట్రెస్టే లేదు. బట్ అప్పుడు ఆ రోజు మన వీడి గురించి ఫ్లోరోసిస్ విక్టమ్స్ గురించి ఆయన చేసిన ఫైట్ కానీ అప్పుడు ఆయన చేసిందంతా అప్పుడు ఆ ఇయర్స్లో ఉంది. 2098 నుంచి 2000 వరకు. 2007లో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టారు. అప్పుడు ఆయనకి పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు. అంటే ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు. అంటే ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ క్లియర్ ఎగ్జాంపుల్స్ హౌ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ఫైటింగ్ ఫర్ ద నేషన్.
హీ డజంట్ వాంట్ టు సపరేట్ ద స్టేట్స్. ఓకే, మనం రాష్ట్రాలుగా విభజన అయ్యాము, అన్నదమ్ముల్లాగా ఉన్నాం, అంతా బాగానే ఉంది. కానీ ఏదో ఆయన్ని పాయింట్అవుట్ చేసి నువ్వు ఆంధ్ర వాళ్ళు ఇది పాయింట్అవుట్ చేసి అన్నీ మనం మాట్లాడుకుంటే చాలా నీచంగా ఉంటుంది. దీనిలో వచ్చి మన రైజ్డ్ వాయిస్ ఫర్ సామాజిక తెలంగాణ చేసింది. అప్పుడు అక్కడికి వెళ్ళారు కదా, ఆదిలాబాద్ తండాలో బోర్వెల్ చేసింది. ఇవన్నీ తెలంగాణలో చేసినాయి కదా ఆయన అన్ని. తర్వాత మన పార్టీ లాంచ్ కొండగట్టుతో ఎంత అనుభవం, అక్కడ ఆయనకి రీబర్త్ జరిగింది, అందరికీ తెలుసు అది అక్కడ ఏం జరిగింది, అందుకే చెప్తా ఉంటారు అది. దాని తర్వాత 2014లో జనసేన పార్టీ లాంచ్, తర్వాత 18లో ఒక పెద్ద పొలిటికల్ క్యాంపెయిన్ చేసాం మనం, చిల్లర యాత్ర అది. 2019లో వచ్చి మనం సేవ్ నల్లమల్ల అని ఒక అబ్బాయి ఎవరు శివాని వచ్చి ఆ చిన్న అబ్బాయి తీసుకొని అంత ఆయన రియాక్ట్ అయ్యే వరకు ఆ రోజు ఎవరు రాలేదు. ఈ రోజున్న మన ఎవరిది రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు ఆ రోజు అందరినీ ఆయన ఒకటి చేసి తీసుకొని ఆ సభ చేయడం వల్ల కేసీఆర్ గారే కదా అప్పటికప్పుడు డెసిషన్ తీసుకుంది. 2023 మన కొండగట్టు మళ్ళీ అక్కడ మన వారాహి పూజ అక్కడి నుంచే స్టార్ట్ అయింది ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్. అవును, అక్కడి నుంచి స్టార్ట్ చేసుకున్నాడు. అంటే ఆయనకి తెలంగాణ ఇక్కడే కొబ్బరికాయ కొట్టి ఇక్కడే అంటే ఆయనకి ఎంత ఇష్టం అన్నమాట. తెలంగాణలో ఏం చేసినా నాకు సెంటిమెంట్లా ఫీల్ అవుతారు. దాని తర్వాత ఆయన 2024లో ఇది డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా తీసుకొని మనకి 100% స్ట్రైక్ రేట్ వచ్చి, దాని తర్వాత 35 కోట్లు కొండగట్టు టెంపుల్కి ఆ రోజు ఆయనకి ఇష్టాన్ని ఆ విధంగా చూపించుకున్నాడు ఆయన. సో ఇవన్నీ ఏంటంటే కొంతమంది కామెంట్స్ చేస్తారు దీని మీద కూడా, ఆయన సొంత నిధులు ఏమన్నా ఇచ్చారా, ఆయన టీటీడీ నుంచే కదా ఇచ్చారు. సొంత నిధులు ఎవరు ఇచ్చారు చెప్పండి, ఎవరు ఇచ్చారు? జగన్ ఎప్పుడన్నా ఒక రూపాయి ఎవరికన్నా ఒక 100 రూపాయలు ఇచ్చాడా? రేవంత్ రెడ్డి గారు ఇచ్చాడా? కేటీఆర్ వేల కోట్లు ఉన్నాయి, ఎప్పుడన్నా ఒక రూపాయి ఇచ్చాడా? కేసీఆర్ 2 సార్లు కేసీఆర్ గారు ప్రెస్ మీట్లు పెట్టి కొండగట్టుకు నేను పలాంది చేస్తానని చెప్పారు. చేయలేదు కదా, చేయలేదు. మరి ఎందుకు మాట్లాడలేదు? ఇవన్నీ మనకి అర్థం కావాలనుకుంటారు వీళ్ళు. ఈ రోజు అందరు జనానికి అర్థమవుతుంది. ప్రజలు చాలా చదువుకున్నారు, జంజీ అనే వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తున్నాయి, ప్రతి ఒక్క కామెంట్ వాళ్ళ మైండ్లోకి వెళ్తుంది. వీళ్ళు చేసే అన్ని ఏంటంటే ఆ రోజు కనుక రోజా పెనేనాని వీళ్ళు మాట్లాడిన దానికి వాళ్ళే మనకి ఆంధ్రాలో గవర్నమెంట్ తెచ్చి చేతిలో పెట్టారు. ఈ రోజు పొన్నం ప్రభాకరు, కవిత, పేరేంటి ముఖేష్ గా, వీళ్ళందరూ మాట్లాడేది వాళ్ళే తెచ్చి మనకి ఇచ్చి వెళ్తారు. అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి మా ఇంట్లో వచ్చి భోజనం చేసి ఒకరోజు వెళ్ళొచ్చు తప్ప ఆయన రెచ్చగొడితే మేము ఊరుకోం, ఈయన రాజకీయం ఇక్కడ చేస్తే ఊరుకోమని ఇటువైపు కాంగ్రెస్. కవిత గారేమో అసలు బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 ఫెయిల్, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఎట్లా తిరుగుతాడని ఆవిడ అంటున్నారు. అంటే తిరగడానికి కూడా అవకాశం లేదంట. అదే ఇప్పుడు ఆయన వచ్చి పెద్ద భోజనం పెట్టడానికి ఆయన పెద్ద ఏమన్నా జమీందారు తెచ్చి భోజనం, ఆ భోజనం మాకు అవసరం లేదండి. ఇక్కడ చాలా మంది విద్యార్థులు అదేమంటారు పులిహార పాపం దగ్గర టెంపుల్ దగ్గర వాళ్ళకి పెట్టమనండి భోజనం చాలు. మాకు పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి భోజనం పెట్టేంత స్తోమత ఆయనకి లేదు, ఆయన పిలిస్తే ఈయన కూడా రాడు. అదొకటి. ఇంకా కవిత గురించి మనం ఎంత ఎక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే కవితకి ఒక క్లియర్గా వాళ్ళ అనలిస్టులు ఒక స్ట్రాటజీ ఇచ్చారంట ఆమెకి, నువ్వు వీలైనప్పుడల్లా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయి, లేకపోతే నీ గురించి ఎవరు మాడుకోరు. ఉనికిలోకి రావాలంటే వాళ్ళకి ఆమె క్లియర్ పొలిటికల్ స్ట్రాటజీ ఇచ్చారంట. నువ్వు అట్లీస్ట్ వారం కన్నా ఒకసారి మాట్లాడపోతే అసలు నీ గురించి పేపర్లు కూడా రాయరు. సో ఆమెకి ఏంటంటే అదొక హోంవర్క్ అన్నమాట. ఎవ్రీడే మార్నింగ్ ఆమెకి చెప్తారు, ఈ రోజు ఆమె దొరుకుద్దాం మనకి పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి. ఆ టీం కూర్చుంటారు, వాళ్ళు కూర్చొని రాసుకుంటారు, అమ్మాయి దీని గురించి మాట్లాడచ్చు మనం. ఆయనకి ఏదో ఒకటి కావాలంటే పవన్ కళ్యాణ్ గారు బయటికి రాగానే వాళ్ళ టీం యాక్టివ్ అయిపోద్ది. పాపకి బతకనేయండి, ఏం చేస్తాం మరి. కనీసం ఎమ్మెల్యేగానే విన్ అవ్వాలి కదా, అవ్వాలంటే మరి మాట్లాడాలి తప్పదు. ఇప్పుడు పార్టీ ఆఫీసు ఓపెనింగ్ అయితే ఉంది, రేపు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారా? ఆయన చేతుల మీదుగా పార్టీ ఆఫీస్ ఓపెన్. ఓకే. సో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత తెలంగాణలో ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో ప్రతి ఇష్యూస్ మీద మాట్లాడే ఒక యాక్టివిటీ అయితే స్టార్ట్ అయ్యింది అనుకుంటుంది. ఒక కమిటీ వేయబోతున్నాం మేము, జాయినింగ్స్ కమిటీ అని కూడా కమిటీ వేస్తున్నాము. అది రేపు కానీ ఎల్లుండి కానీ పవన్ కళ్యాణ్ చేతుల మీద రిలీజ్ అవుతుంది. ఎందుకంటే చాలా మంది పార్టీలో జాయిన్ కావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాని గురించి ఒక జాయినింగ్ కమిటీ ఒకటి రిలీజ్ చేయబోతుంది. ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులతో రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి సార్. పార్టీలోకి పలానా పెద్ద నాయకుడు వస్తాడు, పలానా ఉన్నారు, బట్ అంటే జగ్గారెడ్డి పేరు, అదే మన పేర్లు ఇప్పుడు వద్దులేండి. బట్ చాలా ఇంట్రెస్ట్ ఉంది. బట్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆయనకి ఎంత పెద్దవాళ్ళు వచ్చేది కన్నా ఎంత నా ఆశయాలతో ముందు తీసుకెళ్తారు పార్టీ నాకు ఇంపార్టెంట్. శాశ్వతంగా పార్టీలో ఉండాలి, వచ్చామా మళ్ళీ ఎలక్షన్లో గెలిచామా వెళ్ళిపోయేది కాకుండా ఉండే వాళ్ళ కోసమే చూస్తున్నాం మేము. ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ఇంకో 5 years కన్నా పార్టీలో బలంగా నించోగలిగిన చూస్తున్నాం. కమిటీ కూడా పడుతుంది, ప్లస్ యాక్షన్ సంస్థాగతంగా జిల్లా వ్యాప్తంగా ఇంటర్వ్యూస్, జిల్లా వ్యాప్తంగా ఇన్ఛార్జీల నియామకం ఉంటుంది. యాక్షన్ కమిటీ ఒకటి వేస్తున్నాము. ఇప్పుడు ఏదైనా సమస్యల గురించి మాట్లాడటానికి సేవాగలం ఒకటి వేస్తున్నాము. అన్ని కమిటీలు ప్రక్రియ పూర్తి చేసుకొని నెక్స్ట్ 90 రోజుల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ పార్టీని ఇక్కడ తెలంగాణలో మిగతా పొలిటికల్ పార్టీతో పోరాటానికి కావాల్సిన బలం వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ అన్నీ ఇచ్చి
ఫుల్ ఫ్లెజ్డ్గా ముందుకు. రైట్ ఎనీవే కంగ్రాచులేషన్స్ రామ్ గారు. తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో మీరు యాక్టివిటీని ప్రారంభించినందుకు ధన్యవాదాలు. ఉన్న సంబంధం గురించి అనుబంధం గురించి మెయిన్ ఈ ఫోటో పెట్టడం జరిగిందండి. ఎందుకంటే ఎవరు ఎన్ని మాట్లాడినా వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ వాళ్ళిద్దరికీ తెలుసు. ఇప్పుడు ఆయన లేరు చెప్పడానికి, బట్ తెలుసు వాళ్ళ ఫ్యామిలీ కూడా తెలుసు. బట్ వాళ్ళ ఫ్యామిలీని కూడా కొంత మ్యానిపులేట్ చేసినట్టు కనబడుతుంది. ఈవెన్ దో వాళ్ళు కూడా గట్టిగా చెప్పలేకపోతున్నారు. వాళ్ళ మనం ఏం తప్పట్లేము, వాళ్ళ భయాలు వాళ్ళకి ఉంటాయి. ఉన్న దాంట్లో ఎందుకు మనం గవర్నమెంట్తో పెట్టుకోవడం, ఎందుకంటే వాళ్ళ హార్ట్లో వాళ్ళకి తెలిసి ఏం జరిగిందనేది. సో ఆయన ఎప్పుడు ఆయన గుండెల్లో ఉంటారు. అందుకే మా పార్టీ ఆఫీస్లో ఆయన ఉండాలని చెప్పి. రైట్ సార్, థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్.